హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము పుదీనా రైస్ చికెన్ కర్రీ చేసుకుందామండి. అందుకని పుదీనా 2 కట్టలు పుదీనా తీసుకున్నాం. ముందు పుదీనా రైస్ చేసేసుకొని తర్వాత చికెన్ కర్రీ చేసుకుందాము. 2 కట్టలు కడిగి పెట్టాం కదా. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఆ పుదీనాలోకి ఈ పుదీనా ఈ పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టుకోవాలి. 3 బిర్యానీ ఆకు తీసుకున్నానండి. 2 దాసం చెక్క ముక్కలు తీసుకున్నాను. ఒకటేమో అనాస పువ్వు తీసుకున్నాను. 3 లవంగాలు, 2 వెలాచి, 1 స్టార్ పువ్వు, కొంచెం జీడిపప్పు, 10-15 జీడిపప్పులు తీసుకున్నానండి. నేను ఇగో ఈ డబ్బాతో వేస్తున్నానండి. ఇది బియ్యం డబ్బా మాకు. దీంతో వేస్తున్నాను. 1 డబ్బా రైస్ తీసుకున్నాను ఈ పుదీనాకి. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ వేసుకుందాం. ఫస్ట్ ఇగోండి పచ్చిమిరపకాయలు ఇలా అడ్డం గిరుచుకొని వేసుకుందాం మిక్సీలో. ఇప్పుడు ఇది వేసాం కదండి. ఇప్పుడు ఈ పుదీనా కూడా మనం ఈ మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా మిక్సీ పడుతున్నాం కదండి, అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం మనము. ఇంకోండి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నేను నెయ్యి వేస్తున్నానండి. ఇంకోండి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదండి, 2 స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇంకోండి నెయ్యి వేడెక్కింది కదా, జీడిపప్పులు వేసుకుందాము. ఇంకోండి జీడిపప్పులు వేస్తున్నాను. ఇవి కూడా వేసేస్తున్నానండి. బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసాను. కొంచెం వేపుకుందాం. ఇందులో ఏం వేయమండి, ఆనియన్స్ కూడా వేయము, ఏం వేయము. ఓన్లీ పుదీనా రైస్ జీడిపప్పు వేసే. ఇంకోండి వేగిపోయింది కదా. ఇంకోండి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇవ్వండి మనం పుదీనా కొత్తిమీర అన్ని పచ్చిమిరపకాయలు పట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాను నేను. వేసేసి 2 నిమిషాల పాటు ఉంచుకోవాలండి, చాలు. ఇవ్వండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకుందాం, పచ్చివాసన పోయే వరకు. ఇంకోండి 2 నిమిషాలు అన్నాం కదా, చూడండి ఆయిల్ తేగినట్టు వేగిపోయింది కదా, ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు మనము ఇందులో రైస్ వేసుకున్నామండి. ఇదిగోండి రైస్ కడిగి పెట్టాం. ఇప్పుడు రైస్ వేసాం కదండి, మొత్తం కలిసిలా కలుపుకుందాం. ఇదిగోండి ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనము వాటర్ వేసుకుందాం. మనం బియ్యం దేంతో తీసుకున్నామో అంటే దాంతోనే 2 గ్లాసులు వేసుకోవాలండి. 2 డబ్బాలు, సారీ నేను గ్లాస్ అన్నాను. ఇంకోండి నేను 2 వేసుకున్నాను, సరిపోతాయి 2. 3 విజిల్లు వస్తే చాలండి. 3 విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందామండి. 3 విజిల్ పెట్టుకుంటే సరిపోద్ది. నేను విజిల్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు రైస్ 3 విజిల్ వచ్చే లోపల మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు అందుకని నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. కొంచెం పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టాను. 3 వెలాచి తీసుకున్నాను. 1 బిర్యానీ పువ్వు తీసుకున్నాను. స్టార్ పువ్వు తీసుకున్నాను. 3 దాసిన చెక్కలు తీసుకున్నాను. 4 లవంగాలు తీసుకున్నాను. 1 5 జీడిపప్పులు తీసుకున్నాను. 1 5 బాదం పప్పులు తీసుకున్నాను. 1 స్పూను గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు తీసుకున్నామండి. ఇవన్నీ ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలండి చికెన్ కర్రీలోకి. ఇంకోండి చికెన్ కర్రీకి కుక్కర్ పొయ్యి మీద పెట్టాను, కుక్కర్లో చేస్తున్నానండి. అందుకని నేను 1 స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇంకోండి 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టాను. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఓన్లీ పచ్చిమిరపకాయలు మసాలాతోనే చేస్తున్నానండి. ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏం వేయలేదు. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నానండి చికెన్ గ్రేవీ. ఇంకోండి పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా, మీకు ఇందాక చూపించాను కదండి మసాలాలు అన్నీ, అవి కూడా వేసేస్తున్నాను నేను ఇప్పుడు. ఓన్లీ ఈ మసాలానండి, గ్రేవీ ఏం ఉండదు. 1 అర చెంచా పసుపు వేస్తున్నానండి. అండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. వేసాం కదా, 1 నిమిషం పాటు కలుపుకుందాం అండి ఇదిలాగా. ఇంకోండి 1 నిమిషం పాటు వేగింది కదా, ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి. ఇంకోండి చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసి కలుపుకుందామండి. కలిసిపోయింది కదా మొత్తము.
ఇప్పుడు ఇది మనం ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి, నీరు దిగుతుంది. ఇంకోండి ఒక 5 నిమిషాల తర్వాత అన్నాం కదా, వాటర్ అంతా దిగింది కదా. నేను ఇప్పుడు కారం వేస్తున్నానండి, 1 స్పూన్ కారం వేస్తున్నాను. వేసాను కదా, కలుపుకుందామండి. 1 నిమిషం పాటు మూత పెడితే చాలండి. ఇంకా అప్పుడు వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఇంకోండి 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. ఇంకోండి 1 నిమిషం అన్నాం కదా, కారం వేసాక ఇంకా చూడండి ఆయిల్ పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు మనము వాటర్ వేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ ఉంటుందండి, నేను వేసాను. వేసి 3 విజిల్ పెట్టుకోవాలండి. 3 విజిల్ పెడితే సరిపోద్ది. నేను ఇప్పుడు విజిల్ పెడుతున్నాను. ఇంకోండి చికెన్ 3 విజిల్ పెట్టుకుందాం అన్నాను కదా, తీస్తున్నానండి ఇప్పుడు. అగోండి చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇంకోండి ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు మనము కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందామండి మళ్ళీ పొయ్యి మీద. ఇంకోండి కొత్తిమీర వేస్తున్నాను. వేసి ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోద్దండి. అండి 2 నిమిషాలు అన్నాం కదా, అయిపోయిందండి. ఇది నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇవ్వండి రైస్ 3 విజిల్ అన్నాం కదా, ఇప్పుడు అది చూద్దామండి ఎలా ఉందో. విజిల్ తీస్తున్నాను, విజిల్ అయిపోయింది. ఇప్పుడు విజిల్ తీస్తున్నాను. చూడండి విజిల్ తీస్తాం కదా, ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి ఈ రైసు, ఈ పుదీనా రైసు ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూడండి. ఈ పుదీనా రైస్ చికెన్ కర్రీ కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం ఆనియన్స్ అది ఏం వేయం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.